హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 9 నంబర్స్. ఇక ఈరోజు లైవ్లో నామినేషన్స్ అయితే హీట్గా జరుగుతున్నాయి. ఇక నామినేషన్లో భాగంగా మొదట సీతని పిలిచారు. ఇక సీత ప్రేరణని అలాగే నిఖిల్ని నామినేట్ చేసింది. ఆ తర్వాత అయితే సోనియాని పిలిచి నామినేట్ చేయాల్సిందిగా చెప్పాడు బిగ్ బాస్. ఇక వెంటనే సోనియా నైనికని నామినేట్ చేసింది. ఇక సోనియా చెప్తూ చీఫ్గా ఉన్నప్పుడు బాగా చేశారు, బట్ కన్సెషన్ రూమ్కి వెళ్ళి బయటకి వచ్చాక అందరికీ అర్థం అయ్యేలా చెప్పాల్సింది, బట్ నువ్వు ఫ్రస్ట్రేట్ అయ్యావు, కానీ నువ్వు అలా అవ్వకుండా ఉండాల్సింది అని అంది సోనియా. ఆ తర్వాత నైనిక కూడా గట్టిగా ఇచ్చిపడేసింది. ఓకే, నేను కూల్గా మాట్లాడిసింది, బట్ ఆ మూమెంట్లో అయిపోయిందని, కానీ రూమ్ వర్క్ మాత్రం అన్నీ నేనే చేశాను. రూమ్ క్లీనింగ్ నుండి కిచెన్ క్లీన్ చేయడం వరకు అన్నీ నేనే చూసుకున్నాను. లీడర్గా నేనేం ఫెయిల్ అవ్వలేదు అని అనగా వెంటనే సోనియా, ఫిజికల్ టాస్క్లో మీరు బాగా ఆడుతున్నారు, కానీ మీరు ఫ్రస్ట్రేట్ అవ్వకుండా ఉండాల్సింది. ఇక గొడవలు అవుతున్నాయి, అప్పుడు లీడర్గా మీరు మీ క్లయింట్స్ని కంట్రోల్ చేయాల్సింది అంటూ సోనియా అనగా, అది వాళ్ళ పర్సనల్గా అనుకుంటాను, నేను ఇంకొకరు కంట్రోల్ చేయాలని నేను అనుకోను అని నైనిక చెప్పింది. ఇక సోనియా తన రెండవ నామినేషన్గా సీతని నామినేట్ చేసింది. చీఫ్కి సపోర్ట్గా నువ్వు ఫెయిల్ అయ్యావు సీత అని చెప్పింది. ఏ టాస్క్ సరిగ్గా ఆడలేదా అని సీత అడగగా, ఏ టాస్క్ సరిగ్గా ఆడలేదు అంటూ బదులు ఇచ్చింది సోనియా. అందుకే నువ్వు ఈ బిగ్ బాస్ హౌస్లోకి అన్ఫిట్ అంటూ సోనియా అంది. ఆ తర్వాత అభయ్తో గొడవ పడటంలో కూడా తప్పు నీదే అంటూ అయితే సోనియా అంది. నైనిక విషయంలో కూడా నువ్వు ముందు అర్థం చేసుకోవాలి, ఎంతైనా ఏజ్ ఎక్కువ కాబట్టి నువ్వు అర్థం చేసుకొని చీఫ్తో మాట్లాడి సిచ్యువేషన్ని రైట్ చేయాల్సింది, కానీ నువ్వు అలా చేయలేదు, దానికి నువ్వు ఈ హౌస్లో అన్ఫిట్ అంటూ అయితే అంది సోనియా. ఆ తర్వాత ఆగకుండా సోనియా సీతతో, మీరు కిచెన్ వర్క్స్ ఏమీ చేయట్లేదు, అంతా ఫెయిల్ అయ్యారు అని గట్టిగా అంది. దానికి సీత కూడా స్ట్రాంగ్గా ఇచ్చిపడేసింది. మరి చూడాలి ముందు ముందు వీళ్ళ ఇద్దరు గొడవ ఎక్కడి వరకు పోతుందో. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.